హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు మనం క్రీడా రంగంలోనే అతి పెద్ద ఈవెంట్ అయిన ఒలింపిక్స్ గురించి పోటీ పరీక్షలలో అడిగే అతి ముఖ్యమైన బిట్స్ కోసం తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పారిస్ ఒలింపిక్స్లో భారత్ సాధించిన మొత్తం పథకాలు వచ్చేసి 6. దీనిలో 5 కాంస్య పథకాలు అలాగే 1 వెండి పథకం ఉంది. 2024 పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో భారత్ పథకాల పట్టికలో ఏ స్థానంలో నిలిచింది? వచ్చేసి 71వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన భారత షూటర్ ఎవరు? వచ్చేసి మను బాకర్ షూటింగ్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో వ్యక్తిగత మరియు మిక్స్డ్ టీంతో కలిసి 2 పథకాలు సాధించారు. మను బాకర్ 2024వ సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఒకటి మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, రెండోది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో ఎవరితో కలిసి అంటే సరబ్జోత్ సింగ్తో కలిసి. నెక్స్ట్, భారతదేశం నుంచి అతి చిన్న వయసులో ఒలింపిక్ పథకం గెలిచిన వ్యక్తి ఆన్సర్ ఏ అమన్ సెహ్రవాత్. నెక్స్ట్, పారిస్ ఒలింపిక్స్లో పథకాల పట్టికలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి? పారిస్ ఒలింపిక్స్ 2024లో జరిగిన ఒలింపిక్స్లో మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో ఆస్ట్రేలియా నిలిచాయి. అమెరికా 126 పథకాలు, చైనా 91 పథకం అలాగే ఆస్ట్రేలియా 53 పథకాలతో మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOCలో సభ్యురాలిగా ఎంపికైన తొలి భారతీయ మహిళ ఆన్సర్ డి నీతా అంబానీ. నెక్స్ట్, ఏ ఒలింపిక్స్లో భారతదేశం మొదటి బంగారు పథకాన్ని గెలుచుకుంది? 1928లో ఆమ్స్టర్డామ్లో జరిగిన హాకీ విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకుంది. నెక్స్ట్, ఒలింపిక్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఒలింపిక్ డే అనేది జూన్ 23న జరుపుకుంటారు. 2028 ఒలింపిక్స్లో కొత్తగా ప్రవేశపెట్టిన క్రీడ ఆన్సర్ బి క్రికెట్లో ఏ ఫార్మాట్ అంటే T20 ఫార్మాట్. 2024 ఒలింపిక్స్లో కొత్తగా ప్రవేశపెట్టిన క్రీడ ఏది అంటే బ్రేక్ డాన్సింగ్. అది 2024లో. భారతదేశం ఏ ఏడాదిలో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తోంది అంటే 2036వ సంవత్సరంలో. అలాగే 2032లో వేసవి ఒలింపిక్స్ వేదిక ఏది అంటే ఆస్ట్రేలియాలోని బ్రిసెన్స్. అలాగే 2028 వేసవి ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే లాస్ ఏంజల్స్, USAలో లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. అలాగే 2026 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే మిలన్ కోర్టినా, ఇటలీలోని మిలన్ అండ్ కోర్టినాలో జరుగుతాయి. 2024 పారిస్ ఒలింపిక్స్ ఎన్నోవ ఎడిషన్ అంటే 33వ ఎడిషన్. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఏ 1896 ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్, ఒలింపిక్ చిహ్నంలోని 5 వలయాలు 5 రింగ్స్ అనేవి దేనిని సూచిస్తాయి? ఆన్సర్ ఏ 5 ఖండాలను సూచిస్తాయి. ఈ 5 వలయాలు ఆసియా, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు ఐరోపా ఖండాలను సూచిస్తాయి. ఇక్కడ గమనిక, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలు కలిపి ఒకే వలయంగా పరిగణిస్తారు. ఇందులో నీలం అనేది ఐరోపా ఖండాన్ని, పసుపు రంగు అనేది ఆసియా ఖండాన్ని, నలుపు అనేది ఆఫ్రికా ఖండాన్ని, ఆకుపచ్చ అనేది ఆస్ట్రేలియా మరియు ఓసియానియా ఖండాన్ని చూపిస్తుంది. ఓసియానియా అనేది పసిఫిక్ మహాసముద్రంలోని వేల ద్వీపాలను కలిపి పిలిచే ఒక భౌగోళిక ప్రాంతం. చాలామంది దీనిని ఆస్ట్రేలియా ఖండం అని మాత్రమే పిలుస్తారు, కానీ సాంకేతికంగా ఆస్ట్రేలియాతో పాటు చుట్టుపక్కల ఉన్న ద్వీప దేశాలన్నీ కలిపి ఓసియానియా అవుతుంది. ఎరుపు అనేది అమెరికా ఖండాన్ని చూపిస్తుంది. నెక్స్ట్, ఒలింపిక్ నినాదం మోటో ఏమిటి? ఆన్సర్ ఏ BCD. సిటియస్, ఆర్టియస్, పోటియస్ మరియు అలాగే కమ్యూనేటర్. దీనికి అర్థం ఇంకా వేగంగా, ఇంకా ఎత్తుకు, ఇంకా బలంగా అని అందరం కలిసి అని అర్థం వస్తుంది. ఇది ఒలింపిక్ యొక్క నినాదం. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ స్విట్జర్లాండ్లో లసానేలో. నెక్స్ట్, ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ డి అభినవ్ బింద్రా. ఏ సంవత్సరంలో అంటే 2008వ సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్స్లో. నెక్స్ట్, ఒలింపిక్ పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ డి కరణం మల్లేశ్వరి. 2000వ సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం అనేది సాధించారు. నెక్స్ట్, ఒలింపిక్స్లో వరుసగా 2 పథకాలు సాధించిన భారతీయ మహిళా క్రీడాకారిణి
ఆన్సర్ సి పివి సింధు. పివి సింధు 2016లో రియోలో జరిగిన 2016లో రజతం సాధించారు. అలాగే 2020 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించారు. నెక్స్ట్ భారత హాకీ జట్టు ఇప్పటి వరకు ఎన్ని ఒలింపిక్స్ స్వర్ణ పథకాలు గెలుచుకుంది? ఆన్సర్ డి 8 స్వర్ణ పథకాలు గెలుచుకుంది. 2020 టోక్యోలో జరిగిన నీరజ్ చోప్రా పురుషుల జావెల్ త్రోలో స్వర్ణం సాధించారు. అలాగే వేసవి ఒలింపిక్స్ 2024 అనేవి పారిస్ ఫ్రాన్స్లో జరిగాయి. వేసవి ఒలింపిక్స్ 2028 యుఎస్ఏలో లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి. వేసవి ఒలింపిక్స్ అనేవి 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరగనున్నాయి. భారత ఒలింపిక్ సంఘం యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే పిటి ఉష. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ మోటోలోని సిటిఎస్ పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ సి మరింత వేగంగా, ఫాస్టర్ అనే అర్థం. ఒలింపిక్ నినాదం ఆల్టిఎస్ పదానికి అర్థం లాటిన్ భాషలో పైన లేదా ఎత్తుగా, హయ్యర్ అని అర్థం వస్తుంది. ఒలింపిక్ నినాదమైన పోటియస్ పదానికి అర్థం మరింత బలంగా. లాటిన్ భాషలో పోటియస్ అంటే శారీరక మరియు మానసిక బలాన్ని అంటే స్ట్రాంగర్ ని సూచిస్తుంది. నెక్స్ట్, ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ పిడిడి కోబర్టిన్. ఇతను ఆధునిక ఒలింపిక్ క్రీడల పునరుద్ధరణ చేసిన కృషికి గాను ఇతనికి ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడు అని పిలుస్తారు. నెక్స్ట్, భారత హాకీ జట్టు చివరిసారిగా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం ఎప్పుడు గెలుచుకుంది? ఆన్సర్ ఏ 1980లో. 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు 8వ మరియు చివరి స్వర్ణ పథకాన్ని సాధించింది. నెక్స్ట్, ఒలింపిక్స్ చిహ్నంలో ఆసియా ఖండాన్ని సూచించే రంగు ఏది? ఆన్సర్ ఏ పసుపు. సాధారణంగా ఒలింపిక్స్ రింగ్స్ రంగులు ఖండాలను సూచిస్తాయి. అందులో పసుపు రంగు అనేది ఆసియాకు కేటాయించబడింది. నెక్స్ట్, ఒలింపిక్ నినాదంలో కొత్తగా చేర్చబడిన కమ్యూనిటర్ అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఏ అందరం కలిసి. 2021లో టుగెదర్ అనే పదం అర్థం వచ్చేలా ఈ పదాన్ని చేర్చారు. నెక్స్ట్, మొదటి శీతాకాలపు ఒలింపిక్స్ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ మరియు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ 1924లో చమోనిక్స్ ఫ్రాన్స్లో జరిగాయి. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశం తరపున వ్యక్తిగత విభాగంలో తొలి ఒలింపిక్ పథకాన్ని సాధించినది ఎవరు? ఆన్సర్ డి కేడి జాదవ్. 1952వ సంవత్సరంలో హెల్సింకి ఒలింపిక్స్ లో కుస్తీ అంటే రెజ్లింగ్ విభాగంలో కాసాబా దాదాసాహెబ్ జాదవ్ కాంస్య పథకం సాధించి చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్, 2032 వేసవి ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆన్సర్ ఏ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్. 35వ ఒలింపిక్ క్రీడలను నిర్వహించే బాధ్యతను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరానికి ఐఓసి కేటాయించింది. నెక్స్ట్, ఒలింపిక్స్ లో మహిళలకు ఏ సంవత్సరం నుంచి ప్రవేశం కల్పించారు? ఆన్సర్ ఏ 1900 సంవత్సరం నుంచి. పారిస్లో జరిగిన 2వ ఒలింపిక్స్ నుంచి టెన్నిస్ మరియు గోల్ఫ్ వంటి క్రీడల ద్వారా మహిళలకు అవకాశం లభించింది. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి యొక్క మొదటి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ బి డెమోట్రియస్ వికెలాస్. నెక్స్ట్, ఒలింపిక్ జ్యోతిని వెలిగించే సాంప్రదాయం ఏ ఒలింపిక్స్ లో ప్రారంభమైంది? ఆన్సర్ సి 1928వ సంవత్సరంలో ఆమ్స్టర్డామ్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఒలింపిక్ జ్యోతిని వెలిగించే సాంప్రదాయం అనేది ప్రారంభమైంది. నెక్స్ట్, భారత ఒలింపిక్ సంఘం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓఏ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ డి 1927వ సంవత్సరంలో. సర్ దోరాబ్జీ టాటా మొదటి అధ్యక్షుడిగా 1927లో భారత ఒలింపిక్ సంఘం అనేది స్థాపించబడింది. నెక్స్ట్, ఒలింపిక్స్ లో అత్యధిక బంగారు పథకాలు సాధించిన క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ డి మైకేల్ ఫెల్ప్స్. అమెరికా స్విమ్మర్ అయిన మైకేల్ ఫెల్ప్స్ మొత్తం 23 స్వర్ణ పథకాలతో మొత్తం 28 పథకాలు ప్రపంచ రికార్డును కలిగి ఉన్నారు. నెక్స్ట్, ఒలింపిక్ పతాకాన్ని మొదటిసారిగా ఏ ఒలింపిక్ క్రీడల్లో ఎగరవేశారు? ఆన్సర్ ఏ 1920 ఆంటెర్ఫ్. 1914లో పతాకం రూపొందించినప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1920 క్రీడల్లోనే దీనిని మొదటిసారిగా ఎగరవేశారు. నెక్స్ట్, ఒలింపిక్స్లో పథకం సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ సి సైనా నెహ్వాల్. 2012లో లండన్లో జరిగిన ఒలింపిక్స్లో సైనా కాంస్య పథకం గెలిచి ఒలింపిక్స్లో సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. నెక్స్ట్, ఒలింపిక్ క్రీడలను రద్దు చేసిన సంవత్సరాలు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ. 1916, 1940 అలాగే 1944 ఈ 3 సంవత్సరాల్లో ఒలింపిక్స్ క్రీడలను రద్దు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం మరియు 2వ ప్రపంచ యుద్ధం కారణంగా ఈ సంవత్సరాల్లో ఒలింపిక్ క్రీడలు అనేవి నిర్వహించబడలేదు.
నెక్స్ట్ ఒలింపిక్ విలేజ్ భావనను మొదటిసారిగా ఏ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1924. క్రీడాకారులందరూ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో పారిస్ ఒలింపిక్స్లో మొదటిసారిగా బస సౌకర్యాలు కల్పించారు. దీనినే ఒలింపిక్ విలేజ్ భావన అంటారు. నెక్స్ట్ ఒలింపిక్స్లో 2 వేర్వేరు దేశాల తరపున పాల్గొని పథకాలు సాధించిన ఏకైక క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ క్రిస్టినా లుడిక్. ఈమె తూర్పు జర్మనీ మరియు తర్వాత ఐక్య జర్మనీ తరపున పథకాలు సాధించిన అరుదైన రికార్డు కలిగి ఉన్నారు. నెక్స్ట్ ఆధునిక ఒలింపిక్స్లో మొదటి స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ జేమ్స్ కునోలీ. 1896 ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్స్లో ట్రిపుల్ జంప్ విభాగంలో అమెరికాకు చెందిన జేమ్స్ కొన్నెలీకు తొలి స్వర్ణ విజేతగా గెలిచారు. నెక్స్ట్ ఒలింపిక్ ఆర్డర్ అవార్డును పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఇందిరాగాంధీ. ఈమె 1983లో ఒలింపిక్ ఉద్యమానికి చేసిన సేవలకు గాను ప్రధాని అయిన ఇందిరాగాంధీకి ఈ అత్యున్నత పురస్కారం అనేది లభించింది. నెక్స్ట్ ఏ ఒలింపిక్ క్రీడల నుంచి మస్కట్ సాంప్రదాయాన్ని అధికారికంగా ప్రారంభమైంది? ఆన్సర్ 1972లో మ్యూనిచ్లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల నుండి మొదటిగా ఏ మస్కట్ను పరిచయం చేశారు అంటే వాల్డీ అనే డాగ్ను మొదటి అధికారిక మస్కట్గా పరిచయం చేశారు. ఏ సంవత్సరంలో అంటే 1972. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడలను అత్యధిక సార్లు నిర్వహించిన నగరం? ఆన్సర్ సి మరియు డి, లండన్ మరియు ప్యారిస్. యునైటెడ్ కింగ్డమ్లోని లండన్ నగరం 1908, 1948 మరియు 2012లో మొత్తం 3 సార్లు వేసవి ఒలింపిక్స్ నిర్వహించి రికార్డు సృష్టించింది. అలాగే ఫ్రాన్స్లో పారిస్ నగరం 1900, 1924 అలాగే 2024లో జరిగిన ఒలింపిక్స్తో మొత్తం 3 సార్లు ఒలింపిక్స్ నిర్వహించి మొదటి స్థానంలో లండన్ మరియు ప్యారిస్ నిలిచాయి. అమెరికాలో లాస్ ఏంజల్స్ ఇప్పటి వరకు 2 సార్లు నిర్వహించింది. 1932, 1984 అలాగే 2028లో జరగబోయే ఒలింపిక్స్తో ఇది కూడా 3 సార్లు నిర్వహించిన నగరాల జాబితాలో చేరుతుంది. నెక్స్ట్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలలో క్రీడాకారులు కవాతుతో ఏ దేశం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది? ఆన్సర్ గ్రీస్. ఎందుకంటే ఒలింపిక్ క్రీడలు పుట్టిన గడ్డ కాబట్టి సంప్రదాయబద్ధంగా గ్రీస్ దేశం అనేది ఎప్పుడూ కవాతుతో ముందు ఉంటుంది. నెక్స్ట్ ఒలింపిక్స్లో పథకం సాధించిన తొలి భారతీయ బాక్సర్ ఎవరు? తొలి భారతీయ బాక్సర్ ఎవరు అంటే విజేందర్ సింగ్. ఆన్సర్ విజేందర్ సింగ్. 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో మిడిల్ వెయిట్ విభాగంలో విజేందర్ సింగ్ కాంక్షం సాధించి బాక్సింగ్లో తొలి పథకం తెచ్చిన భారతీయుడిగా నిలిచాడు. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ ప్రతి ఎన్ని ఏళ్లకు ఒకసారి నిర్వహించబడతాయి? ఆన్సర్ సి 4. నెక్స్ట్ ఒలింపిక్ పథకం సాధించిన తొలి భారతీయ రెజ్లర్ కుస్తీ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ సాక్షి మాలిక్. 2016లో రియో ఒలింపిక్స్లో సాక్షి మాలిక్ కాంక్షం గెలిచి కుస్తీలో పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు సాధించిన మహిళా క్రీడాకారిణి ఎవరు అంటే సోవియట్ యూనియన్ జిమ్నాస్ట్ అయిన లారిసా లాటినిసా. మొత్తం 18 ఒలింపిక్స్ పథకాలు సాధించి మహిళల్లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే ఒలింపిక్స్లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్ ఎవరు అంటే మేరీ కోమ్. ఈవిడ 2012 లండన్లో జరిగిన ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించి బాక్సింగ్లో పథకం తెచ్చిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకల్లో స్టేడియంలోకి చివరిగా ప్రవేశించే దేశం ఏది? ఆన్సర్ ఆతిథ్య దేశం. నిబంధన ప్రకారం క్రీడలను నిర్వహిస్తున్న దేశం చివరిగా గౌరవపూర్వకంగా స్టేడియంలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక బంగారు పథకాలు సాధించిన దేశం ఏది? ఆన్సర్ అమెరికా. అమెరికా 1000కి పైగా బంగారు పథకాలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ ఒలింపిక్ పతాకాన్ని రూపొందించినది ఎవరు? ఆన్సర్ పియరీ డి కౌబర్టిన్. ఇతనిని ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు అని పిలుస్తారు. ఇతను స్వయంగా 5 వలయాల పథకాన్ని 1913వ సంవత్సరంలో రూపొందించారు. నెక్స్ట్ పారా ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ దీపా మాలిక్. దీపా మాలిక్ పారా ఒలింపిక్స్లో పథకం సాధించిన తొలి మహిళ, కానీ అది రజత పథకం. 2020 టోక్యో పారా ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో అవని లేఖన స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. నెక్స్ట్ ఒలింపిక్స్ జ్యోతిని వెలిగించడానికి ఏ కిరణాలను ఉపయోగిస్తారు? ఆన్సర్ సూర్య కిరణాలు, సన్ రేస్ను ఉపయోగిస్తారు. పురాతన సాంప్రదాయం ప్రకారం
గ్రీస్లోని ఒలింపియాలో పారాబాలిక్ అద్దం ద్వారా సూర్య కిరణాలను కేంద్రీకరించి జ్యోతిని వెలిగిస్తారు. నెక్స్ట్ ఒలింపిక్ పథకంలో స్వర్ణ పథకం ప్రధానంగా దేనితో తయారు చేయబడుతుంది? ఆన్సర్ బి వెండి. స్వర్ణ పథకంలో దాదాపు 92.5% పైగా వెండి ఉంటుంది. దానిపై కేవలం 6 గ్రాముల బంగారు పూత మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా అథ్లెట్ ఎవరు? ఆన్సర్ బి నీలిమా ఘోష్. ఈవిడ 1952లో హెల్సింకీలో జరిగిన ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని నీలిమా ఘోష్ తొలి భారతీయ మహిళా అథ్లెట్గా రికార్డు సృష్టించారు. నెక్స్ట్ భారత పురుషుల హాకీ జట్టు ఎన్ని సంవత్సరాల విరామం తర్వాత 2020 టోక్యో ఒలింపిక్స్లో పథకం సాధించింది? ఏ పథకం అంటే కాంస్య పథకం. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 41 సంవత్సరాల తర్వాత 1980 మాస్కోలో జరిగిన ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తర్వాత మళ్ళీ 41 ఏళ్ళ తర్వాత 2021లో భారత్ అనేది కాంస్యం గెలిచింది. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడలను నిర్వహించే నగరాన్ని ఎవరు ఎంపిక చేస్తారు? ఆన్సర్ సి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. ఐఓసీ సభ్యులు ఓటింగ్ ద్వారా ఒలింపిక్ క్రీడలను నిర్వహించే వేదికను 7 ఏళ్ల ముందే ఖరారు చేస్తారు. నెక్స్ట్ ఒలింపిక్స్లో పథకం సాధించిన తొలి భారతీయ వెయిట్ లిఫ్టర్ పురుషుల విభాగంలో ఎవరు? ఆన్సర్ బి ఎవరూ లేదు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ తరపున ఇప్పటి వరకు కర్ణం మల్లేశ్వరి మరియు మీరాబాయి చాను మహిళలు మాత్రమే పథకాలు సాధించారు. పురుషుల విభాగంలో ఇప్పటి వరకు పథకం రాలేదు. నెక్స్ట్ ఒలింపిక్ పథకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ సి అమన్ సెహ్రావత్. ఇతను 2024 పారిస్ ఒలింపిక్స్లో జరిగిన పురుషుల 57 కిలోల విభాగంలో రెజ్లింగ్లో కాంస్య పథకాన్ని సాధించారు. కాంస్య పథకాన్ని సాధించినప్పుడు అతని వయసు కేవలం 21 ఏళ్ల 24 రోజులు. అంతకుముందు ఈ రికార్డ్ అనేది పివి సింధు పేరిట ఉండేది. మొదటి స్థానంలో అమర్ సెహ్రావత్ 21 ఏళ్ల 24 రోజులు. రెండవ స్థానంలో పివి సింధు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు. మూడవ స్థానంలో సైనా నెహ్వాల్ 22 ఏళ్ల 4 నెలల 18 రోజులు. అలాగే నాలుగవ స్థానంలో మను భాకర్ 22 ఏళ్ల 5 నెలల 10 రోజులు. నెక్స్ట్ ఒలింపిక్ చరిత్రలో మారథాన్ పరుగు దూరం ఎంత? ఆన్సర్ సి 42.195 కిలోమీటర్లు. 42 కిలోమీటర్ల 195 మీటర్లు. 1921 నుంచి అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్ మారథాన్ దూరాన్ని 42.195 కిలోమీటర్లు 26 మైళ్ళ 385 గజాలుగా నిర్ణయించింది. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల్లో ఏ ఈవెంట్ను క్వీన్ ఆఫ్ ఒలింపిక్స్ అని పిలుస్తారు? ఆన్సర్ బి అథ్లెటిక్స్ ఒలింపిక్స్ విభాగంలో అత్యంత ముఖ్యమైనది మరియు పురాతనమైనది కావడంతో దీనిని క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ లేదా క్వీన్ ఆఫ్ ఒలింపిక్స్ అంటారు. నెక్స్ట్ భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బి సర్ దోరాబ్జీ టాటా. ఇతను 1927లో ఐఓఏ స్థాపించినప్పుడు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త అయిన దోరాబ్జీ టాటా మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల్లో వరుసగా 3 సార్లు స్వర్ణ పథకాలు సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ ఎవరు? ఆన్సర్ ఏ మేజర్ ధ్యాన్ చంద్. ఇతను 1928, 1932 మరియు 1936లో స్వర్ణ విజేత జట్టులో సభ్యుడు. అలాగే 1936లో కెప్టెన్గా వ్యవహరించారు. నెక్స్ట్ ఒలింపిక్ జ్యోతిని గ్రీస్లోని ఏ ఆలయం వద్ద వెలిగిస్తారు? ఆన్సర్ ఏ హేరా ఆలయం. సంప్రదాయం ప్రకారం ప్రాచీన ఒలింపియాలోని హీరా దేవత ఆలయం వద్ద జ్యోతిని వెలిగిస్తారు. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల ముగింపు వేడుకలలో జెండా పట్టుకునే సాంప్రదాయం ప్రకారం దేశాల కవాతు ఏ క్రమంలో ఉంటుంది? ఆన్సర్ బి అన్నీ కలిసి ఒకే గుంపుగా. ముగింపు వేడుకలో క్రీడాకారులందరూ జాతీయతకు అతీతంగా ఒకే ప్రపంచం ఒకే స్ఫూర్తితో అందరూ కలిసి స్టేడియంలోకి ప్రవేశిస్తారు. నెక్స్ట్ ఆధునిక ఒలింపిక్స్లో ఒలింపిక్ ప్రతిజ్ఞ మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఏ 1920 ఆంటెర్ప్లో. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన మొదటి ఆసియా నగరం? ఆన్సర్ సి టోక్యో నగరం. ఏ సంవత్సరంలో ఆతిథ్యం ఇచ్చింది అంటే 1964లో.
నెక్స్ట్ ఏ ఒలింపిక్ క్రీడల నుంచి డోపింగ్ పరీక్షలను అధికారికంగా ప్రారంభించారు? ఆన్సర్ ఏ 1968లో మెక్సికో సిటీ నుంచి. క్రీడలలో నిషేధిత ఉత్ప్రేరకాల వాడకాన్ని అరికట్టించడానికి 1968 మెక్సికో సిటీ ఒలింపిక్స్ నుంచి పరీక్షలు అనేవి మొదలయ్యాయి. నెక్స్ట్ ఒలింపిక్స్లో పథకం సాధించిన ఏకైక భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ ఎవరు? ఆన్సర్ డి కరణం మల్లేశ్వరి మరియు మీరాబాయి చాను. 2000వ సంవత్సరంలో మల్లేశ్వరి కాంస్య పథకాన్ని సాధించింది. అలాగే 2020వ సంవత్సరంలో మీరాబాయి చాను రజత పథకాన్ని సాధించి ఈ ఘనత వహించిన ఇద్దరు మహిళలుగా రికార్డు సృష్టించారు. నెక్స్ట్ ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఏ దేవుడి గౌరవార్థం నిర్వహించబడేవి? ఆన్సర్ సి జ్యూస్. ప్రాచీన గ్రీకుల తమ దేవతల రాజైన జ్యూస్ గౌరవార్థం ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఒలింపియాలో ఈ క్రీడలు జరిపారు. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల చరిత్రలో పర్ఫెక్ట్ 10 స్కోర్ సాధించిన మొదటి జిమ్నాస్ట్ ఎవరు? ఆన్సర్ డి నదియా కొమనేసే. 1976వ సంవత్సరంలో మాంట్రియల్ ఒలింపిక్స్లో రొమేనియాకు చెందిన నదియా కొమనేసి కేవలం 14 ఏళ్ల వయసులో జిమ్నాస్టిక్స్లో మొట్టమొదటిసారిగా 10/10 స్కోర్ సాధించింది. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల్లో ఏ ఈవెంట్ను మదర్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ అని పిలుస్తారు? ఆన్సర్ సి అథ్లెటిక్స్. అథ్లెటిక్స్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ మానవ శరీర కదలికలకు పునాదు వంటివి కాబట్టి దీనిని మదర్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఒలింపిక్స్లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్ ఎవరు? ఆన్సర్ ఏ మను భాకర్. పారిస్ 2024 ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించడం ద్వారా మను భాకర్ ఒలింపిక్స్లో పథకం గెలిచిన తొలి భారతీయ మహిళా షూటర్గా రికార్డు సృష్టించారు. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని ఏళ్ళు? ఆన్సర్ ఏ 4 ఏళ్ళు. ఐఓసి నిబంధనల ప్రకారం అధ్యక్షుడి మొదటి పదవీ కాలం 8 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత మరో 4 ఏళ్ళు పొడిగించవచ్చు. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల్లో డెకాథ్లాన్ అంటే ఎన్ని క్రీడా అంశాల కలయిక? ఆన్సర్ డి 10 రకాల అథ్లెటిక్స్ ఈవెంట్లు అంటే పరుగులు, దూకుళ్ళు, విసరడాలు వంటి 10 రకాల అథ్లెటిక్స్ సమూహాన్ని డెకాథ్లాన్ అంటారు. నెక్స్ట్ ఒలింపిక్ నినాదంలో ఇటీవల చేర్చిన టుగెదర్ అంటే అందరం కలిసి అనే పదాన్ని అధికారికంగా ఎప్పుడు ఆమోదించారు? ఆన్సర్ ఏ 2020. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ ఐక్యతను చాటడానికి ఐఓసి ఈ కొత్త పదాన్ని నినాదానికి జోడించింది. నెక్స్ట్ భారతదేశం తన మొదటి అధికారిక ఒలింపిక్ బృందాన్ని ఏ సంవత్సరంలో పంపింది? ఆన్సర్ సి 1920వ సంవత్సరంలో ఆంటెర్వ్లో జరిగిన ఒలింపిక్స్కు భారతదేశం మొదటిసారిగా ఒక అధికారిక బృందాన్ని పంపింది. అధికారిక బృందంలో మొత్తం 6 మంది సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ స్విట్జర్లాండ్లో లుసానేలో ఉంది. నెక్స్ట్ ఒలింపిక్ చరిత్రలో స్టేడియం బయట జరిగిన మొదటి ప్రారంభ వేడుక ఏ ఒలింపిక్లో జరిగింది? ఆన్సర్ బి పారిస్ ఒలింపిక్స్లో. మొదటిసారిగా పారిన్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఒలింపిక్స్ చరిత్రలోనే స్టేడియం బయట జరిగిన మొదటి ప్రారంభ వేడుకలుగా రికార్డు సృష్టించాయి. నెక్స్ట్ 2028 లాస్ ఒలింపిక్స్లో తిరిగి ప్రవేశపెట్టనున్న క్రీడ ఏది? ఆన్సర్ డి పైవన్నీ. బేస్బాల్ లేదా సాఫ్ట్బాల్, క్రికెట్ అలాగే లాక్రోస్. క్రికెట్ నెక్స్ట్ పారిన్ ఒలింపిక్స్లో పాల్గొన్న అత్యంత వృద్ధ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఏ మేరీ హన్నా. నెక్స్ట్ మను భాకర్తో కలిసి మిక్స్డ్ టీమ్ మెడల్ గెలిచింది ఎవరు? ఆన్సర్ ఏ సరిబ్జోత్ సింగ్. వేసవి ఒలింపిక్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు పాల్గొనే అతి పెద్ద క్రీడా ఉత్సవం. ఆధునిక ఒలింపిక్స్ 1896లో ప్రారంభమయ్యాయి. అలాగే శీతాకాలపు ఒలింపిక్స్ 1924లో ప్రారంభమయ్యాయి. ఇందులో దాదాపు 200లకు పైగా దేశాలు పాల్గొంటాయి. దీనిని ఒలింపిక్ క్రీడల అసలు రూపంగా భావిస్తారు. అలాగే శీతాకాలపు ఒలింపిక్స్ అనేవి మంచు మరియు ఐస్ మీద ఆడే ప్రత్యేకం. ఇవి సాధారణంగా ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. ఇవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1924లో ప్రారంభమయ్యాయి.
ఇక్కడ కేవలం చల్లని వాతావరణంలో మాత్రమే ఆడగలిగే క్రీడలు ఉంటాయి. ఉదాహరణకి స్కీయింగ్, మంచుపై జారడం, ఐస్ హాకీ, ఫిగర్ స్కేటింగ్, అలాగే స్నో బోర్డింగ్. ప్రస్తుతం ఈ 2 క్రీడలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అయితే ఒక దాని తర్వాత ఒకటి 2 ఏళ్ల గ్యాప్లో వస్తాయి. ఉదాహరణకు 2024లో వేసవి ఒలింపిక్స్ జరిగితే 2026లో శీతాకాలపు ఒలింపిక్స్ జరుగుతాయి. వేసవి ఒలింపిక్స్ను ఏ నగరంలోనైనా నిర్వహించవచ్చు, కానీ శీతాకాలపు ఒలింపిక్స్కు మంచు కొండలు లేదా తగినంత చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాల్లో అవసరం.